చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఎక్సలెన్స్ అవార్డు ఒకటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు, లక్ష్మీ షా గారికి. సార్, బేసిక్గా ఇది ఫేమస్, మొత్తం వరల్డ్లోనే ఫేమస్ రోటరీ మిడ్ టౌన్ అంటే. సో ఎక్సలెన్స్ అవార్డు మీకు వచ్చింది కదండి, సో మీ ఫీల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటరీ మిడ్ టౌన్ వాళ్ళకి ఈ అవార్డుని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ది మాత్రం కాదు, ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ది. సో ఏదైనా స్మాల్ ఆర్ బిగ్ యాక్టివిటీస్ మనం ఏమైనా చేసాం డిస్ట్రిక్ట్లో అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ఎంటైర్ టీమ్ స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ వార్డ్స్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్. కాబట్టి దిస్ అవార్డ్ ఈజ్ to every officer, every individual who is working to uplift the district, he is thinking towards uplifting the poor people, who is thinking towards the accomplishment of Vision 2047 and Vikasit Bharat అని నేను సందర్భంగా భావిస్తున్నాను. యాక్చువల్గా కలెక్టర్స్ అంటే చాలా దూరంగా కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, బట్ మీరు వచ్చిన తక్కువ టైంలోనే విజయవాడ పీపుల్కి చాలా దగ్గర అయిపోయారు. సో ఈ అవార్డు కూడా మీకు రావడం అనేది వన్ ఆఫ్ ద రీజన్, అది కూడా సార్ ఎలా అనిపిస్తుంది? ఐటే అంటే ఇది కలెక్టర్ అంటే ఇది నాకు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను. రెస్పాన్సిబిలిటీ టు రీచ్ అవుట్ టు ద మోర్ పీపుల్, బికాజ్ కలెక్టర్ ఒకటే ఉండొచ్చు కానీ ఆ పర్పస్ ఏదైతే ఉందో అది మెయిన్లీ టు రీచ్ అవుట్ టు ద పీపుల్ టు ఇంప్లిమెంట్ ద గవర్నమెంట్ స్కీమ్స్. గవర్నమెంట్ ఎందుకు కలెక్టర్ని అపాయింట్ చేస్తుందంటే గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ నుంచి చేస్తున్న యాక్టివిటీస్ గవర్నమెంట్ స్కీమ్స్ని పబ్లిక్కి చేరవేయడానికి. పబ్లిక్ అంటే ఎవరు? నీడీ పీపుల్. సో హూ ఆర్ ద నీడీ? దే ఆర్ ఆల్ అట్ ది గ్రాస్ రూట్ లెవెల్. వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వకపోతే కలెక్టర్ చేసిన ఉపయోగం లేదు. కాబట్టి మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాస్క్ ఇస్ టు reach out to the people, and my target is the last person in the queue. So first ఉన్నవాళ్ళు ఎలాగో వాళ్ళే ఈజీగా వస్తారు, వర్క్స్ ఉంటుంది. కానీ వీ హ్యావ్ టు రీచ్ అవుట్ టు ద పూర్ పీపుల్, రూరల్ ఏరియాస్, మెయిన్లీ రిమోట్ ఏరియాస్, దోస్ హూ ఆర్ అనేబుల్ టు కమ్ టు మీ, దోస్ హూ ఆర్ అనేబుల్ టు కమ్ టు అడ్మినిస్ట్రేషన్, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రీచ్ అవ్వాలనేది మన ఉద్దేశం. దానికే మీరు చూస్తే ఈ మధ్య మనము తిరువూరు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లి తిరువూరులో పెట్టేసి గ్రీవెన్స్ నిర్వహించాం. చూడండి, నార్మల్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో నాకు డైలీ మండే 140-200 గ్రీవెన్స్ వచ్చేది. అంటే ఏమనుకునే వాళ్ళం, ఓకే ఇంతనేమో అనుకున్నాము. కానీ తిరువూరుకి వెళ్ళి పెడితే ఒక రోజుకి 400 వచ్చాయి. అంటే ఏంటి అర్థము? ఆ మిగతా 300 మంది వచ్చేవాళ్ళు కాదు, అక్కడే ఉండిపోయారు. సో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమే మన ఉద్దేశం. పర్పస్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ టు రీచ్ అవుట్ టు ద పీపుల్. కాబట్టి సో దాన్నే అమలు చేస్తున్నాం. అదేం స్పెషల్ కాదు. సో దట్ ఈస్ అవర్ డ్యూటీ అని భావిస్తున్నాను. లాస్ట్గా సార్, చంద్రబాబు నోటి వంట కన్నా మీ నోటి వంట P4 ఎక్కువ పడుతుంది. సో ఎక్కువ అవేర్నెస్ చేస్తున్నారు P4 పైన. సో ఇప్పుడు ఎలా ఉంది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పరిస్థితి? ఇప్పుడు P4 గురించి జస్ట్ ఇప్పుడే నేను P4 గురించి చెప్తుంటే అందరూ సార్ మేము కూడా అడాప్ట్ చేసుకుంటాం అంటున్నారు. ఇది సీఎం గారు కూడా చెప్పారు. ఈ కాన్సెప్టు అర్థం చేసుకుంటే చాలా ఈజీ, కానీ దూరం నుంచి చూస్తే ఏదో అనుకుంటున్నారు, ఏదో గవర్నమెంట్ స్కీమ్ లాగా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ప్యూర్లీ డౌన్ టు ఎర్త్ సింపుల్ కాన్సెప్ట్. సింపుల్ ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళని ఆదుకో, ఇంతే దీంతో ప్రిన్సిపల్. దీన్ని సీఎం గారు చాలా మంచిగా ఆలోచించి, ఆయన ఎప్పుడు విజనరీ, ఎప్పుడు ఆయన మచ్ హెడ్ ఆఫ్ హిస్ టైం ఆలోచిస్తారు. ఆయన ఐటీ ఆలోచించినప్పుడు ఎవరు ఐటీ గురించి ఆలోచించేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఐటీ ఎవ్రీవేర్ అయింది. ఇప్పుడు ఏఐ క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే ఇప్పుడు కూడా చాలామందికి డౌట్ ఉంది, ఏంటి క్వాంటమ్ అంటున్నారు అవసరమా అని. అదే టైప్ ఇప్పుడు P4 చెప్తుంటే కంపల్సరీగా దీనికి భవిష్యత్తు బాగుంటుంది, దీనివల్ల సొసైటీ బాగుపడుతుంది. కాబట్టి మనందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కంపల్సరీగా మన జిల్లాలో ఎస్పెషల్లీ ఎన్టీఆర్ జిల్లాని P4లో 100% సాచురేట్ చేసి మీ అందరూ సహకారంతో చేయాలని ఉద్దేశంతో చెప్తున్నాము. చెప్పిన వెంటనే అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు, అందరూ ముందుకు రాగలుగుతున్నారు. కాబట్టి సో ఇది సక్సెస్ చేస్తాము. ఇది ఇన్స్పిరేషన్ సీఎం గారు ఇచ్చి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీన్ని అందరికీ చేరవేసి బై 2047 మన సొసైటీలో పవర్టీ లేకుండా ప్రతి ఒక్కరు మార్గదర్శి అయ్యేలా చేయడమే. అది ఒక ఏమంటారు దానికి రామరాజ్యము, ఆ స్వర్ణయుగము, ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడానికి, దాన్ని నెరవేర్చడానికి ఈ P4 చాలా ఇంపార్టెంట్ అని భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కిషోర్ గారు ఉన్నారు. సార్ కిషోర్ గారు, సార్ యాక్చువల్గా అంటే ఈ ఎక్సలెన్స్ అవార్డు అనేది బేసిక్గా చాలా రేర్గా ఇస్తూ ఉంటారు, చాలా రేరెస్ట్ పర్సన్స్కి ఇస్తూ ఉంటారు, అచీవ్ సాధించే వాళ్ళు వస్తుంటారు. సో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి ఇచ్చారు, అంటే రీజన్ ఏంటి? సార్ వచ్చిన అనతి కాలంలోనే ఏదైతే మన వరదలు వచ్చినప్పుడు సార్ ఒక 2 డివిజన్లు వర్క్ చేశారు తను లీడ్ తీసుకొని. అది చాలా నోటిగా ఏదైతే సురక్ష ప్రాంతాలకి జనాలు చేరటం కానీ చాలా ఇదిగా చేశారు. దాని తర్వాత కలెక్టర్గా ఇక్కడికి వచ్చారు. ఏదైతే P4 కాన్సెప్ట్ ఉందో సార్ని బిసైడ్ మేము ఇదివరకు ఒకసారి కలిసినప్పుడు P4 కాన్సెప్ట్ చెప్పారు. ఆల్రెడీ రోటరీ మిడ్ టౌన్ కూడా అదే P4 కాన్సెప్ట్ అన్ఆర్గనైజ్డ్గా చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్తో ఆర్గనైజ్డ్గా విత్ గవర్నమెంట్తో సహా చేస్తారు. మేము ముందుకు వచ్చాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు వొకేషనల్ సర్వీస్ అవార్డు అనేది రోటరీ మిడ్ టౌన్లో చాలా పెద్ద అవార్డు. అది ఆ అవార్డుని ఈరోజు మా కలెక్టర్ గారికి ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫైనల్గా ఏం చెప్తారు? అంటే రోటరీ మిడ్ టౌన్ ద్వారా ఇప్పటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, కొన్ని వేల మందికి, లక్షల మందికి సాయం చేశారు కదా. సో ఇప్పుడు ఏదైతే
ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో P4 అనేది, సో దానికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారు స్వయం మిమ్మల్ని అడిగారు. సో లార్జెస్ట్ క్లబ్ వరల్డ్లో మీది, సో దాని గురించి ఏం చెప్తారు? అదే ఏదైతే కలెక్టర్ గారు చెప్పారో దాన్ని మా క్లబ్లో మాట్లాడి ఆల్మోస్ట్ ఇక్కడ అనౌన్స్మెంట్ దాదాపు ఒక 20 P4 ఫ్యామిలీకి మా క్లబ్లో అనౌన్స్ చేశారు. సో ఇక్కడ కేవలం ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఉన్నప్పుడే ఒక 20 మందికి P4 ఫ్యామిలీస్ కంటే రేపు 900 మెంబర్స్ని మేము అందరూ 1-to-1 మాట్లాడి దీన్ని ఇంకా ముందుకి రోటరీ మిడ్ టౌన్లో విత్ ఆర్గనైజ్డ్గా గవర్నమెంట్తో కలిపి ఇంకా ఆర్గనైజ్డ్గా రోటరీ మిడ్ టౌన్ P4 ఫ్యామిలీస్ని ఇంకా మందికి ముందుకు తీసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా ఏదైతే ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఉందో అది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకి ఇచ్చారు. దీంతోపాటు P4కి సంబంధించి ఎందుకంటే రోటరీ మిడ్ టౌన్ అనేది వరల్డ్లో లార్జెస్ట్ రోటరీ మిడ్ టౌన్ కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఎక్కువ మందికి P4కి సంబంధించిన బంగారు కుటుంబాలను ఆదుకునే మార్గదర్శనంలో ఎక్కువ మంది ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముందుకు వస్తారని చెప్తారు. కలెక్టర్ కూడా వీళ్ళు చెప్పిన ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళు కూడా కలెక్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీలైతే ఎక్కువ మందికి షేర్ చేసి P4 అనే కాన్సెప్ట్ని ప్రజలకు తీసుకెళ్లాలని కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. మా రోటరీ కలెక్టర్ గారి పక్కన నా ఇండియా డిస్ట్రిక్ట్ నానంటారు ప్రెసిడెంట్ మా సెక్రటరీ. ఈజ్ ఏ వెరీ ప్రైడ్ మూమెంట్ సెట్ టు రోటరీ మిడ్ టౌన్. రోటరీ మిడ్ టౌన్ అనేది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్ సార్. అరౌండ్ 9 million మెంబర్స్ ఉంటాము. నేను 48th ప్రెసిడెంట్ని 40 ప్రెసిడెంట్ ఈ క్లబ్లో నడిపించి ముందుకు తీసుకొచ్చారు. సో ప్రతి వీక్ 52 weeks మేము ప్రతి వీక్ సర్వీస్ యాక్టివిటీ కానీ స్పీకర్ కానీ మోటివేషన్ స్పీకర్ కానీ అలానే జిఎస్టీకి సంబంధించిన అలాగా ప్రతి వీక్ మా మిడ్ టౌన్ మెంబర్స్ అందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో 10 to 12 o'clock ఈ మీటింగ్ అరేంజ్ చేసి జరుగుతుంది. సో ఈరోజు మీరు మా రోటరీ మిడ్ టౌన్ క్లబ్కి ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నందుకు ఇట్స్ ఏ వెరీ ప్రైడ్ మూమెంట్ సార్ మాకు. The industrial policy, as I already briefly told, so now it's not just ease of doing business, it is speed of doing business. At the same time, we are also getting a Tata Innovation spoke in the Vijayawada. If any startups are there, they need some support, both infrastructure support, financial support, or technical support, or market support. We have a Tata Innovation spoke, which is a part of Tata Innovation Hub, which will be established in the Amaravati. So with that spoke, we can encourage the new budding enterprises and those who are already established industrialist enterprises in the district. You are most welcome for any type of sort of innovation. Policy is very clear and very proactive now. Recently, just 3-4 days back only, we have got a good new GO with all the different incentives. Even one type of incentive is also there for the number of employees you engage. So more number of employees you engage, you get more subsidy. That kind of also incentives are there. And in the collected, conduct on Ignite cell. This cell is basically information for growth through nurturing the new ideas and entrepreneurs. So that cell will always work on this. Anybody want any information about the scheme, guidance, then policy matters or any local support required, you can always approach the collectorate. Then Ignite cell or nodal officer in the city under my supervision only. They will give you any field. If you want industry, agriculture, service sector, so many innovation. If you have innovation, you can document there. And if there are any other innovations who are there, you can take it from there. It acts as one more link of the Tata Innovation spoke, which will be going to establish. And 3rd of July, we will be having a big meeting with all the institutes and also with the department of shares. I invite you all for that meeting also.